హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం ఈవినింగ్ స్నాక్ క్యాబేజీ పకోడా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లో మీడియం సైజ్ క్యాబేజ్ ని వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని కూడా పొడుగ్గా కట్ చేసి తీసుకోవాలి. తరువాత ఇందులో హాఫ్ కప్ శనగపిండి, 1/4 కప్ బియ్యం పిండి, కొంచెం కరివేపాకు, సరిపడ కారం, సరిపడ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ పట్టవు. ఒకవేళ పిండి మరీ పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. తరువాత డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక క్యాబేజ్ మిశ్రమాన్ని ఆయిల్లో పకోడీల్లా వేసుకోవాలి. పకోడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగతావి కూడా చేసుకోవాలి. అంతే అండి, వేడివేడిగా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ క్యాబేజీ పకోడా రెడీ. క్యాబేజ్ ఇష్టపడని వారు కూడా ఇలా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. The Honey Kitchen.